వ్యూవర్స్ ఎన్నో ఆశలతో అయితే మన అగ్ని పరీక్ష షోకి అయితే వెళ్తున్నారబ్బా. కానీ అందరికీ సమానమైన గౌరవం అయితే దక్కట్లేదు. కొంతమంది అవమానాలతోనే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అవమానం భరించిన లాస్ట్‌కి కొంచెం సెలెక్ట్ అవుతున్నారు. కొంతమందిని అయితే పూచిక పుల్లలాగా తీసి పడేస్తున్నారు. కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే సెలెక్ట్ చేస్తున్నారు. కొంతమందిని అందంగా ఉంటేనే సెలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది జడ్జెస్‌ని ఇంప్రెస్ చేస్తేనే సెలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అయితే నాకు అనిపించింది 2 రోజుల ఎపిసోడ్‌లు చూస్తే. సో ఉప్పల్ బాలు గారినైతే నిజంగా దారుణాతి దారుణంగా అయితే అవమానించారు. అసలు ట్రాన్స్ అని అనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది వ్యక్తిగతం అండి. ట్రాన్స్‌లు రాలేదా ఇంతకుముందు? ట్రాన్స్‌లు ఎవరు మన బిగ్ బాస్ షో తమన్నా భరద్వాజ్ వీళ్ళందరూ రాలేదా? సో అలాంటి వీడియోస్ చేసి వైరల్ అయిన వాళ్ళు లేరా? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందేశం ఇవ్వడానికే వచ్చారా? రాలేదు కదా. ఎవరెవరినో తీసుకున్నారు ప్రతిసారి కూడా. కానీ ఈసారి మాత్రం చాలా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ కొంచెం చులకనగా చూసినట్టయితే నాకు అనిపించింది. సో ఈ షోకి వెళ్ళాలంటే కనుక మీరు నిజంగా అండి మీకు ఖచ్చితంగా ఒక టాలెంట్ ఉండాలి. అలాగే ప్లస్ కొంచెం అందమైన మీకు ఉండాలి. చెప్తున్నా మాటకారితనము, అప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా చేయమంటే స్పాంటేనియస్గా చేయగలిగేంత తెలివి మీలో ఉండాలి. చెప్తున్నా, సపోజ్ ఈ రోజు ఒక అతను రోస్ట్ చేయమన్నాడు, కానీ అతను చేయలేకపోతున్నాడు. ఆ అబ్బాయి అసలు సాఫ్ట్వేర్ అని చెప్పేసి నేను రోస్ట్ చేస్తా అంటారు, కానీ రోస్ట్ చేయలేకపోతున్నాడు. ఎంత ఇచ్చినా కూడా చేయడు ఆ అబ్బాయి. అలాగే చరణ్ అని వచ్చాడు, ఆ అబ్బాయి మస్తు టాలెంటెడ్ గా ఉన్నాడు, చాలా ఆర్జే చరణ్ అని. కానీ నాకు అనిపించింది ఆర్జే చరణ్ ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి కూడా శ్రీజలాగా చిటుపుట్లు ఆడేస్తున్నాడు. కానీ ఇలాంటి వ్యక్తులు మైండ్ గేమ్తో ముందుకెళ్ళాలి. ఇలా కనుక చిటపటి అన్నిట్లలో నెగ్గుకొస్తారు, అగ్ని పరీక్షలో నెగ్గుకొస్తారు, బిగ్ బాస్కి వెళ్తారు. కానీ ఇలాంటి వాళ్ళని చూసిన బయట నుంచి సెలబ్రిటీస్ వచ్చి ఏం చేస్తారు తెలుసా? పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. రాగానే వైల్డ్ కార్డ్స్ ఎవరిని తీసేస్తామంటే వీళ్ళని తీసేస్తారు. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు, 26, ఇంకా మెచ్యూరిటీ ఉండదు. ఎలా ఉండాలో ఎలా ఆడాలో అనేది తెలీదు. దీనివల్ల వాళ్ళు చాలా మోసపోయి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేనైతే నా సజెషన్ అయితే ఇది, మీరు సెలబ్రిటీస్తో కానీ వాళ్ళతో కానీ ఇప్పుడే మీరు మొత్తం బయట పడేయకండి. మీరు ఏంటి అనేది బయట పడకండి. కొంచెం ఆలోచించుకుంటూ గేమ్ ఆడండి. అప్పుడు వాళ్ళు కూడా, శ్రీజ వాళ్ళు కూడా బాగానే అగ్ని పరీక్షలు నెక్కుకొచ్చారు. బట్ అంతా సెలబ్రిటీస్ మీద పడిపోయి చిట్పట్ అనేసి ఫస్ట్ చెడ్డ పేరు తెచ్చుకొని తర్వాత మంచి పేరు తెచ్చుకున్నా కూడా వాళ్ళను ఉంచుకోలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ వచ్చేస్తే వీళ్ళకు పోటీ ఉండలేక అంటే తీసి పడేస్తారు, బయట నుంచి జ్యూస్ వస్తారు కాబట్టి. అంటే చెప్తున్నా మాట మీకు. అలాగే సుమ అనే అమ్మాయి, ఆమె అందంగా ఉంది, బట్ ఆమె బాగా మాట్లాడుతుందని చెప్పేసి, ముద్దుగా ఉంది అని చెప్పేసి సెలెక్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. బట్ ఏంటంటే పెండ ఊసుకునే ప్రయత్నం చేసింది లేదు, అది ఒప్పుకుంటా నేను. పెండ ఊసుకునే ప్రయత్నం చేసింది, ఆల్రెడీ అంటించుకుని స్టాప్ అన్నా కూడా. కొంచెం అందంగా ఉంటే కూడా సెలెక్ట్ చేస్తారా అనిపించింది. అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్, కొంచెం స్టడీ ఇలా ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా అనిపించింది. అంటే వీళ్ళలో కూడా కొంచెం టాలెంట్ ఉంది, నేను ఒప్పుకుంటా, అట్లా అని ఏం లేదు. ఇంకో అమ్మాయి వచ్చింది, సుచిత అనే అమ్మాయి, రుచిత సహాని అనే అమ్మాయి. ఇలా ఉండాలి అమ్మాయి అంటే డైరెక్ట్ అటాక్ స్కిట్తో వచ్చేసింది. డైరెక్ట్గా స్కిట్. ఇక్కడ మనమరాల్ని చూసిర్రా, ఇక్కడ రుచిత సహాని అనే అమ్మాయిని చూసిర్రా, అది వచ్చేసి డైరెక్ట్ స్కిట్కి వెళ్ళిపోయింది. జగజగ మాట్లాడేసింది అందరిని. అదే మన జడ్జెస్ కూడా బాగా టకటక్క మాట్లాడేసింది, కలిపేసుకుంది. తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఆ మేకప్ అదంతా ఇప్పేసి మళ్ళీ నార్మల్ డ్రెస్లో వచ్చేసింది. అలా ఉండాలి కదా. అసలు నాకైతే ఎక్సలెంట్ అనిపించింది ఆ అమ్మాయి. అంటే ప్రతిదీ మళ్ళా టాస్క్ చేసుకుంటూ ఆడమన్నారు, అదేంటి త్రో చేసేస్తూ ఆ టైర్ని టకటక సమాధానం చెప్పింది. మా నాన్నతో నాకు ఎక్కువ ప్రేమగా ఉండడం చెప్పేసింది. అదైతే నాకు ఎక్సలెంట్ అనిపించింది ఆ అమ్మాయి. అలా ఉండాలి. ఇంకో అబ్బాయి కూడా పాట పాడుకుంటూ వచ్చాడు, కానీ ఓల్డ్ సిటీ అబ్బాయి, నా అబ్బాయిని అయితే ఎంపిక చేయలేదు. బట్ కొంతమందికి 2 గ్రీన్స్ ఇచ్చి హోల్డ్లో ఉంచుతున్నారు. చెప్తున్నా, అంటే ఎలా ఉండాలి అంటే, మనము అగ్ని పరీక్షకి వెళ్తున్నామంటే మనలో ఒక స్పెషలైజ్డ్ టాలెంట్, లేకపోతే స్పెషల్గా ఆకట్టుకునే గుణం ఏదో ఒకటి ఉంటేనే సెలెక్ట్ అవుతారు.